అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 5th లెసన్ ఉష్ణం కొలత గురించి నేర్చుకుందాం. ముందుగా ఉష్ణోగ్రత ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత. శీతాకాలం చల్లగా ఉంటుంది. ముదురు రంగు దుస్తులు లేదా ఉన్ని దుస్తులు మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవికాలం వేడిగా ఉంటుంది. లేత రంగు దుస్తులు లేదా నూలు రంగు దుస్తులు మనకు చల్లదనాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఒక కృత్యం చేద్దాం. 3 పాత్రలలో వరుసగా చల్లని, గోరువెచ్చని, వేడి నీళ్లు తీసుకోవాలి. చల్లటి నీటిలో ఎడమ చేయి, వేడి నీటిలో కుడి చేయి పెట్టి కొద్దిసేపు ఉంచాలి. తర్వాత 2 చేతులు గోరువెచ్చని నీటిలో పెడితే ఈ నీళ్లు ఎడమ చేతికి వేడిగా, కుడి చేతికి చల్లగా అనిపిస్తాయి. అందువల్ల చేత్తో తాకడం ద్వారా ఉష్ణోగ్రతను ఖచ్చితంగా చెప్పలేం. అన్నం వండేటప్పుడు గిన్నెలో నీరు ఆవిరిగా మారి ఆవిరి ఘనపరిమాణం పెరగడం వల్ల బయటకు వెళ్ళడం కొరకు అడ్డుగా ఉన్న మూతను ఆవిరి పైకి లేపుతుంది. వస్తువుల్ని కదిలించడానికి అంటే పైకి లేపడానికి శక్తి కావాలి. ఉష్ణం ఉష్ణం ఒక రకమైన శక్తి. అది ఎక్కువ ఉష్ణోగ్రత గల పదార్థం నుండి తక్కువ ఉష్ణోగ్రత గల పదార్థానికి ప్రసరిస్తుంది. అలా ప్రసరించాలంటే 2 పదార్థాలు తాకుతూ ఉండాలి. మనం ఎండలో లేదా మంట దగ్గర నించున్నప్పుడు సూర్యుడు లేదా మంట నుండి ఉష్ణశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అందుకే మనకు వేడిగా ఉంటుంది. చేతిలో మంచు ముక్క ఉంచినప్పుడు మన శరీరం నుండి ఉష్ణశక్తి మంచులోకి ప్రవహిస్తుంది. అందువల్ల మనకు చల్లగా అనిపిస్తుంది. ఉష్ణోగ్రత ఒక వస్తువు ఇతర వస్తువుల నుండి ఎంత ఉష్ణం పొందుతోంది లేదా ఇతర వస్తువులకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుంది అనేదే ఉష్ణోగ్రత. యాంత్రిక శక్తి అంటే అరచేతులు రుద్దటం, సుత్తితో ఇనుమును కొట్టడం, కుంకుడు గింజను రాయి మీద రుద్దటం. ఎలక్ట్రిక్ హీటర్లో ఉన్న విద్యుత్ శక్తి, గ్యాస్ స్టవ్లో ఉన్న రసాయన శక్తి, సోలార్ హీటర్లలో ఉన్న సౌరశక్తి ఇవన్నీ కూడా ఉష్ణశక్తిగా మారుతాయి. ఉష్ణశక్తి ఇతర శక్తులుగా మారడం. థర్మల్ పవర్ స్టేషన్స్లో ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా, స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఉష్ణోగ్రతను థర్మామీటర్ల అనే పరికరంతో కొలుస్తాం. యూనిట్స్ డిగ్రీలలో చెప్తాం. ఉష్ణోగ్రతను సెల్సియస్ మరియు ఫారెన్హీట్ డిగ్రీలుగా చెప్తాం. ఇప్పుడు థర్మామీటర్ నిర్మాణం చూద్దాం. గాజు గొట్టం ఒక చివర పాదరసం లేదా ఆల్కహాల్ నిండిన బల్బు రెండో చివర గాలిని తీసేసి మూయబడి ఉంటుంది. థర్మామీటర్ గొట్టంపై కొలతలు గుర్తించబడి ఉంటాయి. ఉష్ణోగ్రత కొలవాలంటే పాదరసం బల్బు పదార్థాన్ని తాకుతూ ఉండాలి. థర్మామీటర్ స్కేల్ను రూపొందించడానికి 2 స్థిర బిందువులు కావాలి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ద్రవీభవన స్థానం, 100 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే నీరు మరిగే స్థానం. సెల్సియస్ స్కేల్ సెల్సియస్ స్కేల్లో 100 సమభాగాలుంటాయి. అందులో ఒక భాగం విలువ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఒక భాగంలో తిరిగి 10 చిన్న విభాగాలు ఉంటాయి. ఒక చిన్న విభాగం విలువ 1/10 ఈక్వల్ టు 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఫారెన్హీట్లో 95 నుంచి 110 డిగ్రీల ఫారెన్హీట్ వరకు విభాగాలుంటాయి. ఒక భాగంలో తిరిగి 5 చిన్న విభాగాలుంటాయి. ఒక విభాగం విలువ 1/5 ఈక్వల్ టు 0.5 డిగ్రీస్ ఫారెన్హీట్. ప్రయోగశాల థర్మామీటర్. ప్రయోగశాల థర్మామీటర్లో 0 నుంచి 100 వరకు, ఇక్కడ 110 ఉన్నాయి, 0 నుంచి 100 వరకు భాగాలుంటాయి. శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయోగశాల థర్మామీటర్ను వాడకూడదు. థర్మామీటరు బల్బు పదార్థంలో ఉన్నప్పుడే రీడింగ్ చూడాలి. బయటకు తీసి చూస్తే పాదరస మట్టం కిందికి పడిపోతుంది. ఎందుకు అంటే ప్రయోగశాల థర్మామీటర్లో నొక్కు ఉండదు కాబట్టి. క్లినికల్ థర్మామీటర్ లేదా జ్వరమానిని. ఇందులో సెల్సియస్ స్కేల్ 35 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్, ఫారెన్హీట్ స్కేల్ 95 నుంచి 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. పాదరసం వేడెక్కినప్పుడు
గొట్టంలోకి వ్యాపించి తిరిగి వెనక్కి పడిపోకుండా ఇక్కడ బల్బు ఉంటుంది, నొక్కు ఉంటుంది. పాదరసం వెనక్కి రావాలంటే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 95 డిగ్రీల ఫారెన్హీట్ కంటే కిందికి వచ్చేలా థర్మామీటర్ని విదిలించాలి. థర్మామీటర్ ఉపయోగించే ముందు యాంటీసెప్టిక్ ద్రావణంతో కడగాలి. మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్. థర్మామీటర్లలో పాదరసం ఉపయోగించడానికి గల కారణాలు: సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం పాదరసం. దీనికి మెరిసే స్వభావం ఉంటుంది. అపారదర్శకం అంటే స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణవాహకం, గాజు పాత్రకు అంటుకోదు మరియు వ్యాకోచం సమంగా ఉంటుంది. థర్మామీటర్లో ఆల్కహాల్ కూడా ఉపయోగిస్తారు, ఎందుకంటే దీనికి రంగు వేయవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి వ్యాకోచం చాలా ఎక్కువ, అందువల్ల అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు. వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద థర్మామీటర్లు పనిచేస్తాయి. ఇప్పుడు ఒక కృత్యం చేద్దాం. ఫ్లాస్క్ని రంగు నీళ్లతో నింపాలి. క్యాపిల్లరీ ట్యూబ్ను కార్కుకు బిగించి ఫ్లాస్కుకు అమర్చాలి. ఫ్లాస్కును వేడి నీరు ఉన్న టబ్లో పెట్టాలి. అప్పుడు ఫ్లాస్క్లో ఉన్న రంగు నీళ్లు వ్యాకోచించి క్యాపిల్లరీ ట్యూబ్లో నీటి మట్టం పెరుగుతుంది. దీన్ని బట్టి వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అని చెప్పవచ్చు. మొదటి థర్మామీటర్ను గెలీలియో కనుగొన్నారు. ఇందులో అతను గాలి వినియోగించారు. ఒక రోజులోని లేదా ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్ను ఉపయోగిస్తాం. థర్మిస్టర్ థర్మామీటర్ చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. కాలుష్యకారకమైన పాదరసం లేని థర్మామీటర్ డిజిటల్ థర్మామీటర్. మీకు తెలుసా, 1922లో ఆఫ్రికాలోని లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. మన రాష్ట్రంలో కొత్తగూడెం, రామగుండంలో కూడా ఎండాకాలంలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతుంది. చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగం అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఈ పాఠంలోని అంశాలు బాగా గుర్తుండాలంటే తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలను నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.